సో ఇక్కడ చూడండి మీరు నిన్న ప్రచారంలో అయితే నిన్న కేటీఆర్ ప్రతి ప్రచారం కూడా చాలా భారీ ఎత్తున కనబడతా ఉంది. మరి ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని అనుకోవచ్చు కదా, మీరెందుకు కాంగ్రెస్ గెలుస్తారు అంటున్నారు? వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు పక్కన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సగం మంది పక్క నియోజకవర్గాల నుంచి తరలించి జనాలను కృత్రిమంగా మాకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి నమ్మేయడం కోసం తప్ప ఇక్కడ వేరే విధం అయితే లేదు. అంత జనం అంతా కూడా పక్క నియోజకవర్గాల్లో సనత్ నగర్ నుంచి వచ్చి, ఇవన్నీ బీఆర్ఎస్ నియోజకవర్గాలే కదా చుట్టుపక్కల. మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యే అంతా ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతోటి ఒక్కొక్కరు 20-30 మంది వచ్చారు ఊళ్ళ నుంచి, 40 మంది వచ్చారు ఒక్కడితోటే. ఆ జనమే ఉన్నారు, వాళ్ళే అన్ని మీటింగ్లకు పోతున్నారు అంతే తప్ప ఇంకా ఆడ అది ఒక అంటే ఇది ఒక డిజిటల్ క్రియేటివిటీ తప్ప ఇంకోటి ఏం లేదు. అంతేనా? అంతే. నిన్న ప్రచారంలో అయితే నిన్న కేటీఆర్ ప్రతి ప్రచారం కూడా చాలా భారీ ఎత్తున కనబడతా ఉంది. మరి ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని అనుకోవచ్చు కదా, మీరెందుకు కాంగ్రెస్ గెలుస్తారు అంటున్నారు? వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సగం మంది పక్క నియోజకవర్గాల నుంచి తరలించి జనాలను కృత్రిమంగా మాకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి నమ్మేయడం కోసం తప్ప ఇక్కడ వేరే విధం అయితే లేదు. అంత జనం అంతా కూడా పక్క నియోజకవర్గాల్లో సనత్ నగర్ నుంచి వచ్చి, ఇవన్నీ బీఆర్ఎస్ నియోజకవర్గాలే కదా చుట్టుపక్కల. మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యే అంతా ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతోటి ఒక్కొక్కరు 20-30 మంది వచ్చారు ఊళ్ళ నుంచి, 40 మంది వచ్చారు ఒక్కడితోటే. ఆ జనమే ఉన్నారు, వాళ్ళే అన్ని మీటింగ్లకు పోతున్నారు అంతే తప్ప ఇంకా ఆడ అది ఒక అంటే ఇది ఒక డిజిటల్ క్రియేటివిటీ తప్ప ఇంకోటి ఏం లేదు. అంతేనా? అంతే.